హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే చెప్పు, హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ శిశాంత్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గైస్, ఈ వీడియో వచ్చేసి మా శిశాంత్ది సెకండ్ ప్రీ బర్త్డే వీడియో అండి. ఇదేంటంటే ఫస్ట్ కేక్ స్మాష్ అయితే చేయించాను అనమాట ఫస్ట్ బర్త్డే అప్పుడు. సో ఇప్పుడైతే సింపుల్గా ఏదో మామూలుగా కేక్ తీసుకొస్తే వాడు పాడు చేస్తాడు, మొత్తం రాసేసుకుంటాడు అన్న ఇదితో నేనైతే సింపుల్గా చేశానండి. ఒక చిన్న కప్ కేక్ డోనట్ అలా తీసుకొచ్చి చిన్న డెకరేషన్ అయితే చేసి అలా సింపుల్గా అయితే చేశానండి. కాకపోతే ఏంటంటే నాకు చిన్న అకేషన్ అయినా కొంచెం సెలబ్రేట్ చేయడం చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి ఇలా ఏదైనా ఏ చిన్న అకేషన్ అయినా సరే నేను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. అలాగే శిశాంత్ది కూడా బర్త్డేకి ముందైతే ప్రీ బర్త్డే లాగా చేసుకున్నాను అనమాట. నేనైతే ఆ ప్రీ బర్త్డే కోసం చెప్పేసి సెకండ్ నెంబర్ అయితే నేనే తయారు చేశాను. అలా కొంచెం దగ్గర కార్డ్బోర్డ్ అలా ఉంటే దాన్ని కట్ చేసి అలాగే పేపర్స్తో అలా కార్స్ చిన్న చిన్న కార్స్ చేసి నేనైతే ఇలా చేశాను అనమాట. సో ఎలా ఉంది ఏంటనేది చెప్పండి కామెంట్లో. సో ఇంకా తర్వాత అయితే ప్రీ బర్త్డే కోసం కొంచెం షాపింగ్ అయితే చేసాము. అంటే ఒక 1 వీక్ ముందే నేను తీసుకొచ్చాను అనమాట ఇవన్నీ. అవి ఏంటంటే పిల్లలకి అంటే బర్త్డే రోజు వచ్చే పిల్లలకి కొంచెం ఏమన్నా అదేంటి పనికి వచ్చే టైప్లో ఒక పెన్సిల్స్ అలా స్కేల్ అవన్నీ ఇద్దామని చెప్పేసి అవి కూడా తీసుకొచ్చాను అనమాట ముందే. ఇంకా మామూలుగా క్రాఫ్ట్ ఐటమ్స్ అవన్నీ తీసుకొచ్చాను బర్త్డేకి ప్రిపేర్ చేద్దామని. ప్రీ బర్త్డే కోసం అయితే ముందు బెలూన్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. బర్త్డే షాపింగ్ అయితే ఇంకా ఉంది. సో అదైతే ఆ వీడియో మీకు ముందే పోస్ట్ చేశాను అనమాట. బర్త్డే షాపింగ్ అదంతా నీకు ఏం తీసుకొచ్చాను, ఎన్ని బెలూన్స్ ఏవి ఏంటి అనేది నేను బర్త్డే వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను అనమాట, చూపిస్తాను అప్పుడు. సో ఇక ప్రీ బర్త్డే కోసం అయితే నేనైతే బెలూన్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. కాకపోతే ప్రీ బర్త్డే అని చెప్పేసి నేనైతే సింపుల్గానే ప్లాన్ చేసుకున్నాను. పెద్ద డెకరేషన్ హంగామాగా అయితే ఏం చేయలేదన్నమాట. ఏదో చిన్న ఒక 2 క్లౌడ్స్ అలా చేసి కొంచెం బెలూన్స్ అలా కిందకి వేలాడి తీసినట్లు కొంచెం ఆ ఫొటోస్ వరకు సరిపోవటానికి మాత్రమే చేశాను అనమాట. సో అదే ముందు రోజు స్టార్ట్ చేశాను, ఇంకా ఆ తర్వాత రోజు ఎండ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే కొంచెం సాయంత్రం అలా స్టార్ట్ చేశాను, ఇంకా తర్వాత చేయటానికి కుదరలేదనమాట. అందుకని ఆ రోజు ఆపేసి నెక్స్ట్ డే అయితే ప్రీ బర్త్డే అయితే సెలబ్రేట్ చేశానండి. అందుకని క్లౌడ్స్ ఒకరోజు చేశాను అనమాట. ఆ నెక్స్ట్ డే అయితే మిగిలినంతా కంప్లీట్ చేసి ఆ రోజైతే బర్త్డే డెకరేషన్ అయితే చేశాను అనమాట. సో చూడండి అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. సో ఎలా ఉంది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్లో అయితే. ఇక శిశాంత్కి అయితే స్నానానికి అయితే రెడీ చేస్తున్నానండి. వాడు ఏంటంటే అక్కడ ఆ టబ్ నేను తీసుకొచ్చాను, వాడు ఆడుకుంటాడని చెప్పేసి ఆ టబ్లో వాటర్ పోసి ఎంతసేపు ఉంచినా సరే ఆడుకుంటున్నాడు, కానీ స్నానం అనేసరికి బాగా చేస్తున్నాడు. ఇంకా వాడికి ఉన్నదే కదా ఎప్పుడు. సో ఇక అలా అయితే హెడ్ బాత్ అయితే చేయించానండి. ఇంక చేయించిన తర్వాత వాడు ఏడుపు అయితే ఘోరం అనమాట. సో గైస్ షటప్ అయితే ఇదన్నమాట ప్రీ బర్త్డే కోసం అని చెప్పేసి హాప్ స్కాచ్లో నేను అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. సో ప్రీ బర్త్డేకి శిశాంత్కి అయితే ఇదే డ్రెస్ వేస్తున్నాను అనమాట. సో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. గైస్, ప్రీ బర్త్డే ఫొటోస్ అయితే నేను వీడియో లాస్ట్లో అయితే యాడ్ చేశాను. సో తప్పకుండా చూడండి, ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట. కేక్ కట్ చేస్తావా అమ్మా? కేక్ కట్ చేద్దామా? కప్ కేక్ కట్ చేద్దామా? హ్యాపీ బర్త్డే చేసుకుంటావా? హ్యాపీ బర్త్డే. ఎవరిది హ్యాపీ బర్త్డే? శిశాంత్ హ్యాపీ బర్త్డే. షర్ట్ బాగుంది కదా, షర్ట్ వెరీ గుడ్.
సూపర్ ఉంచట్టు. సో గైస్ శ్రీశాంత్ అయితే రెడీ అయిపోయాడు అనమాట. సింపుల్గా వాడు ఏంటంటే షర్ట్ వాడు బాగా చికాక అయిపోయాడు అనమాట. వాడు ఏంటంటే ఎప్పుడు ఆ బనీన్లు వేసుకొని అలా షర్ట్స్ అవి వేసుకోవాలంటే చాలా చికాకు పడుతున్నాడు అనమాట. అందుకని అంతసేపు రెడీ చేసి అంతసేపు ఏడుస్తూనే ఉన్నాడు. సో ఈ షర్ట్ వాడికి ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. సో ఇక మనమైతే డెకరేషన్ దగ్గరికి అయితే వాడిని తీసుకెళ్ళిపోదాం. ఇక బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. శ్రీశాంత్ అయితే ఆ రోజు అస్సలు సపోర్ట్ చేయలేదు నాకు ఫొటోస్ కూడా. ఒక్క ఫోటో అయినా సరిగా వస్తుంది అని చూస్తే అది అసలు రాలేదు. ఇంకా కప్ కేక్ ముందు పెట్టేసరికి కొంచెం అయితే కుదురుగా అయితే కూర్చున్నాడు అనమాట. ఇంకా ఆమె తిను అదే తిను ఆమె పెట్టుకో. వెరీ గుడ్ యమ్మీ. తిను థ్యాంక్ యూ శ్రీశా. ఇక్కడైతే శ్రీశాంత్ ఆ బెలూన్స్ సడన్గా కింద పడేసరికి మామూలుగా దొడుచుకోలేదనమాట. నాకైతే నవ్వు ఆగలేదు. ఫస్ట్ టైం ఒకసారి పడింది, మళ్ళీ అంటించాను అనమాట. సెకండ్ టైం కూడా పడింది అనమాట. వాడు 2 సార్లు ఒకటే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఫస్ట్ టైం నేను క్యాప్చర్ చేయలేకపోయాను. లాస్ట్కి ఇలా అయిపోయింది అనమాట చేసింది. వాడు ఇక్కడున్నాడు. శ్రీశాంత్ ఇగో చూడు, బాయ్ చెప్పు. శ్రీశాంత్ బాయ్ బోలో, బాయ్ బోలో, బాయ్ బోలో, బాయ్ బోలో. ఇधर इधर इधर बेलून बेलून इधर बाय बोलो
హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు డియర్ శిశాంత్ హ్యాపీ బర్త్డే టు యూ శిశాంత్ సాయి హ్యాపీ బర్త్డే చెప్పు వస్తుందాం హ్యాపీ బర్త్డే బోలో సో గాయస్ సింపుల్గా ఏదో ప్రీ బర్త్డే అయితే అలా చేశానమాట. ఏదో నాకు అయినంత వరకు అయితే నేను చేశాను. శిశాంత్ కూడా చాలా ఎంజాయ్ చేశాడనమాట. ఏదో నాకు తోచినంత వాడు ఎంజాయ్ చేయగలిగేంత అయితే చేయగలిగాను అనమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ గైస్. అలాగే కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరో మంచి వీడియో కాదు, శిశాంత్ బర్త్డే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ టేక్ కేర్ బై. హలో గైస్, అప్పుడే వెళ్ళకండి, ఇంకా ఉందన్నమాట వీడియో. శిశాంత్వి ప్రీ బర్త్డే ఫొటోస్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేశాను. సో అవి కూడా చూసి అప్పుడు వెళ్ళండి.